హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి ఒక పావు స్పూను పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత ఉప్పు, స్పైసీగా కారం, 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. గరం మసాలా పౌడర్, అలాగే బిర్యానీ దినుసులు, చైనా సాల్ట్, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మరటి ముగ్గ, ఇవన్నీ వేసుకోవాలి. ఇలాచి, షాజీరా మొత్తం అన్నీ ఇవన్నీ వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 3 స్పూన్లు ఆయిల్, ఒక 2 స్పూన్ల పెరుగు, సన్నగా కట్ చేసిన టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. చికెన్ మొత్తానికి మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టేటట్టు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్క పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయవలసిన లేదండి. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం మంచి మెత్తగా కుక్ అయిపోతుంది. మసాలాలు కూడా పిసికి చాలా బాగా పడతాయి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. బాగా దగ్గరికి వచ్చేసి ఆయిల్ మొత్తం బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సైడ్కి ఆయిల్ అనేది బయటికి ఎలా వచ్చేస్తుందో. పీస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు చల్లుకొని ఇంకొంతసేపు దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, లేదంటే మనం రసంతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఈ చికెన్ ఫ్రైతో పాటు రసం కూడా పెట్టుకుని సర్వ్ చేసుకున్నానండి. చూసి మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.